మొన్న పాట్నా నుంచి వస్తూ పొద్దున్నే ఫ్లైట్ ఎక్కామండి. షుగరు ట్యాబ్లెట్ వేసుకున్నాను, ఏమైనా తినాలి. ఏముందమ్మా అంటే ఉప్మా ఉంది అంది. సరే అన్న. ధర కొద్దిగా ఎక్కువనే నీళ్లు పోసి వేడి నీళ్లు పోసి ఇచ్చింది. ఒక డబ్బా తీసుకొచ్చింది, డబ్బాలో నీళ్లు పోసింది. 10 minutes తర్వాత ఓపెన్ చేయండి సార్ అంది. సరే 10 minutes తర్వాత ఓపెన్ చేస్తే వేడిగా బాగానే ఉందండి ఉప్మా. అది ఎట్లా చేశారు అన్నది నేను ఒక 7-8 సార్లు ట్రై చేశాను, ఏమై ఉండొచ్చు అన్నది. అది మనకి సక్సెస్ అయిందండి. ఇది నిల్వ ఉంటుంది. ఒక 10-15 రోజులు మనం ఏదైనా ఊర్లో పోయినా ఎక్కడికైనా పోయినా దీన్ని తీసుకొని వెంట పెట్టుకుని వెళ్ళి వేడి నీళ్ళు పోసి ఒక 7 నుంచి 10 నిమిషాలు వదిలిపెట్టేస్తే ఉప్మా చక్కగా తయారవుతుంది. మెత్తగా కావాలంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి, పొడిగా రావాలంటే నీళ్ళు కొద్దిగా మామూలుగా పోసుకుంటే సరిపోతుంది. దీనికి చట్నీ కూడా మనం చేసుకుందాం. నిల్వ ఉండే చట్నీ ఎట్లా చేయాలన్నది చూద్దాం. అయితే మీకు వేడి నీళ్ళు దొరకకపోతే కనుక వేడి పాలు పోయండి. ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు మనకి పాలు అమ్ముకుంటూ వస్తారు కదా, షుగర్ లేకుండా ఏమని షుగర్ లేకుండా పాలు కలపండి. రుచి మనకు అద్భుతంగా ఉందండి, చాలా బాగా వచ్చింది. అంటే నేను చేసిన తర్వాత ఫ్లైట్లోది ఉప్పు అది కొద్దిగా వాళ్ళు కొద్దిగా అట్టిగా ఉంది, కానీ మనం చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు మిగతా విషయాలు ఏంటిదన్నది చూద్దాం. ఇది మీరు పిల్లలు ఎవరైనా హాస్టల్స్కి పోతున్న హాస్టల్లో ఉన్న వాళ్ళకి చేసిస్తే ఒక 10-15 రోజులు నిల్వ ఉంటుందండి. జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు. రైట్. నూనె అండి, నూనె ఒక 2 చెంచాల నూనె, ఒక 2 చెంచాల నెయ్యి. నేను ఒక 1/2 కిలో ఉప్మా రవ్వకి కావాల్సిన పదార్థాలు చెప్తున్నా. 1/2 కిలో ఉప్మా రవ్వకి కావాల్సిన పదార్థాలు. రైట్. ఒక టేబుల్ స్పూను ఆవాలు, శనగపప్పు 1 టేబుల్ స్పూను, ఉప్పు 1/2 టేబుల్ స్పూను, అల్లం 1 ఇంచు అల్లం తరిగి పెట్టుకున్నాం. పచ్చిమిరపకాయలు మీరు సరిగ్గా వేయించకపోతే వాసన వస్తుంది. అందుకని పచ్చిమిరపకాయలు కారం కావాలి అనుకుంటే కనుక ఎండుమిరపకాయలు వేయండి, పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేయండి. సరిగ్గా వేగకపోతే అది పాడైపోతుంది. కాబట్టి పచ్చిమిరపకాయలు అవాయిడ్ చేసేసి ఎండుమిరపకాయలు వేసుకుందాం. కరివేపాకు కరకరలాడుతూ వేగాలి, బాగా వేగాలి. ఫస్ట్లో వేసేయండి నూనెలో. చెప్పాను కదా, ఉప్మా రవ్వ 1/2 కిలో, జీడిపప్పు పెద్ద పలుకులు కాకుండా విరగొట్టుకున్నాను. వీటిని కొద్దిగా పీసెస్ చేసుకొని ఒక 10, మినపప్పు 1 టేబుల్ స్పూను, 1 గుప్పెడు పల్లీలు. ఇవి కావాల్సిన పదార్థాలు. మళ్ళీ నీళ్లు కావాలి. వేడి నీళ్ళు మనకు అవసరం. ఈ కప్పు తీసుకున్నాం కదా, మనకి పొడిగా రావాలి అంటే కనుక ఒక 2 కప్పులు నీళ్ళు పోద్దాం. కొద్దిగా మెత్తగా రావాలి అంటే కనుక 2.5-3 కప్పులు నీళ్ళు పోద్దాం. రైట్. నేను ప్రాసెస్లోకి వెళ్తాను. ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ కొట్టి షేర్ చేసి రండి. అల్లము పైన పొట్టు తీసేసి సన్నగా తరుక్కుందాము. ఇది మనకి ప్రతి బైట్లో వస్తుంటే బాగుంటుంది. అల్లం పంట కింద తగిలి నూనెలో వేగుంటుంది కదా, బాగుంటుంది. అల్లము కొద్దిగా అన్నీ వేగాలండి. పచ్చిమిరపకాయలు మటుకు చూసి వేసుకోండి. పచ్చిమిరపకాయలు సరిగ్గా వేగకపోతే ఇన్స్టెంట్ మిక్స్ చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పచ్చిమిరపకాయలు చూసి వేయించుకోండి, జాగ్రత్తగా వేయించండి. లేదు పచ్చిమిరపకాయలు వద్దు అనుకుంటే కనుక అవాయిడ్ చేసి ఎండుమిరపకాయలు వేసుకోండి. రైట్. నేను ఇవి కట్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చెప్పాం కదా, 2 చెంచాల నూనె, 2 చెంచాల నెయ్యి వేసుకున్నాము. ఆవాలు వేసాము, మినపప్పు వేసాము, శనగపప్పు. 1 నిమిషం ఇది కొద్దిగా ఎర్రబడే టైంలో ఏం చేద్దాము, అవి వేసేది. మిగతా వస్తువులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాం. ఇది కొద్దిగా ఎర్రబండి వేగనియండి. ఇప్పుడు ఏం చేసాం, కొద్దిగా శనగపప్పు మినపప్పు ఎర్రబడుతున్న టైంలో పల్లీలను జీడిపప్పు వేసేసాము. అవి ఎర్రబడుతున్నాయి. అల్లం, పచ్చిమిరపకాయలు బాగా వేగాలి. వేగకపోతే పాడైపోతుంది, అది దృష్టిలో పెట్టుకోండి.
ఇది వేగిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. మనకి కరివేపాకు అది బాగా వేగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము, బొంబాయి రవ్వ పావు సేరు చెప్పే కదా, వేసేద్దాం. వేసేసి ఇక వేయిద్దాం. దీన్ని కొద్దిగా ఎర్రగా కావాలి, ఇది మంచి వాసన రావాలి. దీన్ని అంతసేపు వేయించుకుంటూ కూర్చుందాం. ఒక 5-6 నిమిషాలు పడుతుంది వేగడానికి. ఉప్పు అది ఇది వేగిన తర్వాత ఉప్పు దీంట్లో వేసుకుందాం. ఇది చక్కగా వేగిపోయింది, కమ్మటి వాసన వస్తుంది. ఆరిపేసుకుందాం. ఆరిపేసి చల్లారనిద్దాము. పక్కన వేడి నీళ్ళు మరగబెట్టుకుంటున్నాను. బాగా మరగాలి, నీళ్ళు బాగా మరగాలి. బస్ ఇది మనం ఆరిపేసుకుందాం. ఆరిపేసుకొని చల్లార్చుకుందాం. ఆరిపేసి 1 నిమిషం అయింది, చల్లారుతుంది. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. రుచికి దగ్గర ఉప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ పడుతుంది. ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. చల్లారనిచ్చిన తర్వాత ఏం చేద్దాం అన్నది నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. ఇది 1 కప్పు మనం చల్లారింది. దీన్ని ఏం చేద్దాము, గ్లాస్లో వేసేద్దాం. పెద్ద గ్లాస్ అది 1 కప్పు ఉంది కదా. ఇప్పుడు 2 కప్పుల నీళ్ళు, వేడి నీళ్ళు దాంట్లో వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలిపెడదాం. 5 నుంచి 10 నిమిషాలు వదిలిపెట్టేద్దాం. వదిలిపెట్టేస్తే ఉప్మా రెడీ అవుతుంది. ఇప్పుడు ఉప్మా మనకు 10 నిమిషాలు పడుతుంది. అయిపోయింది దాని పార్ట్. ఇప్పుడు ఏం చేద్దాం, చట్నీ చేసుకుందాం. ఒక 1/2 కప్పు పుట్నాలు, 1 చెంచా జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి చిన్న ముక్క, దీంట్లో ఇంత ముక్క సరిపోతుంది, చిన్న ముక్క కోరేసి దాంట్లో వేద్దాం. వేసి గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసి ఉప్పు కూడా వేసాం కదా, గ్రైండ్ చేసి పౌడర్ని రెడీగా పెట్టుకుందాం. ఉప్మా తినాలనుకున్నప్పుడు 2 చెంచాలు తీసుకొని మజ్జిగ ఉంటే మజ్జిగ, పాలు లేదా నీళ్లు ఏదన్నా కలుపుకోండి. కొద్దిగా మీకు ఎంత థిక్నెస్ కావాలి, చాలా గట్టి జరడుగా కావాలనుకుంటే కనుక 4 చెంచాలు కలపండి. లేదు గట్టి చట్నీ కావాలంటే కనుక 2 చెంచాలు కలపండి. కలిపి ఉప్మాతో తినండి. తర్వాత ఇది నేను గ్రైండ్ చేసుకుని వస్తాను. వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇది మనం ఆ పొడుగు గిన్నెల నుంచి మార్చుకున్నాము. ఉప్మా తయారైపోయింది. రైట్. చట్నీకి మనం ఈ పౌడర్ ఉంది కదా, పుట్నాల పొడి, దీన్ని ఏం చేసాం, కొద్దిగా నీళ్లు కలిపేసుకొని చట్నీ రెడీ చేసుకున్నాం. చట్నీ రెడీ అయిపోయింది. ఉప్మా రెడీ ఉంది. కొద్దిగా నిమ్మకాయ పైనుంచి పిండుకోండి. పిండి పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇది మీకు జర్నీస్లో బాగుంటుంది. పిల్లలు ఎవరైనా హాస్టల్స్లో ఉంటే కనుక వాళ్ళకి చేసి పంపడానికి, జాబులో వెళ్ళే తొందరలో రోజు చేసుకోవడానికి కుదరదు. ఒకసారి చేసి పెట్టుకుంటే మీరు వారం 10 రోజుల మటుకు ఆల్టర్నేట్ డేస్లో అన్న ఉప్మా తినచ్చు. వేడివేడిగా నీళ్లు పోసుకొని చేస్తే, నీళ్లు పోసి 10 నిమిషాలు వదిలిపెడితే రెడీ అవుతుంది. ఆ లోపల మీరు మిగతా పనులు చేసుకోవచ్చు. రైట్. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.